హాయ్ దిస్ ఇస్ గాయత్రి వెల్కమ్ టు స్పెషల్ చిచాట్. ఈ రోజు స్పెషల్ చిచాట్లో స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే కమింగ్ ఫ్రైడే అంటే మే 16న థియేటర్స్లోకి 23 మూవీ రాబోతోంది. సో ఆ మూవీకి సంబంధించిన టీం ఈ రోజు TV9 స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు వాట్స్ 23 అనే దాని గురించి తెలుసుకుందాం. సో డైరెక్టర్ రాజ్కొండ గారు అండ్ హీరోయిన్ తన్మయి అండ్ హీరో తేజ ఇక్కడ ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిలే డిఫరెంట్గా ఉంది, ఇట్లా డిజిటల్ ఫార్మేట్లోకి ఎందుకు వచ్చింది? వాట్స్ 23 మీన్స్? ఇది ఓవరాల్ ద స్టోరీస్ ఆఫ్ దీస్ టూ యంగ్ పీపుల్ అండి, అండ్ ద జర్నీ ఫ్రమ్ వెన్ దే లైక్ 18 and 20 నుంచి వీళ్ళు దే విల్ బికమ్ 20, 24, 25 అండ్ ఇట్ ప్రోగ్రెసెస్ లైక్ దాట్. అది మన మెయిన్ ఫిల్మ్ అండి. బట్ ఈ మెయిన్ ఫిల్మ్ ఇన్సిడెంట్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అయితే మూడు ఉన్నాయి. బట్ ప్రిడామినెంట్లీ 90% ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వన్ ఇన్సిడెంట్ అండి, విచ్ ఇస్ 1993 చిలకలూరుపేట బస్ బర్నింగ్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్లో ఏంటంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉన్నాడో ఇతను వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ ఏదో పరిస్థితులు దొంగతనం చేయడానికి వెళ్తారండి, బస్ దోపిడీ. వెళ్ళిన తర్వాత వీళ్ళు పెట్రోల్ పట్టుకొని వెళ్తారు, ఇంకా అక్కడ లోపల ఏదో జరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక యాక్సిడెంట్తో 23 పీపుల్ చనిపోతారు. Okay. In that incident. 23 అని వచ్చింది. 23. So major part of the film 90% ఈ వీళ్ళ లైఫ్స్ ఇదండి. సో దాంట్లో 23 మంది చనిపోవడము అది మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. దానికి 23. దానికన్నా ముందు ఒక 5-10 minutes చుండూరుది 91 చుండూరు మ్యాసకర్ అది కొంచెం చూపిస్తాం అండి. మధ్యలో 1997 జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ అది కొంచెం చూపిస్తాం. బట్ అది జస్ట్ కంపారిజన్ కోసం మాత్రమే. అంటే వీళ్ళు చేసింది చాలా పెద్ద క్రైమ్, దొంగతనం దోపిడీ చేయడం అది పెద్ద క్రైమ్. దాంట్లో తెలుసో తెలియకుండానో ఇంకా 23 మంది చనిపోవడం ఇంకా అది అన్పార్డనబుల్ క్రైమ్. బట్ దానికి చాలా పెద్ద శిక్ష వేయాలి. కాకపోతే ఈ చుండూరు ఇన్సిడెంట్లో ఇంకా జూబ్లీ హిల్స్ దాంట్లో ద ఇంటెంట్ వాస్ క్లియర్. హియర్ దే వర్ నెవర్ వాంటెడ్ టు గో కిల్ సమ్వన్. బట్ ఇక్కడ ఈ రెండు చోట్లలో వీళ్ళకి క్లియర్గా చంపుదామని వెళ్ళారు. ఇక్కడ RDX అనేది బాంబు పెడితే ఎంతమంది ఆ చుట్టూ, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ బాంబ్ RDX. మనం ముంబై బ్లాస్ట్లో అక్కడిక్కడ చూసాం RDX, హౌ మచ్ డ్యామేజ్ ఇట్ కాసెస్, దే నో అండ్ దే పుట్ RDX. సో ఈ రెండు కేసెస్లలో ఇంటెంట్ కూడా ఉంది చంపాలి అని. బట్ ఇక్కడ లోవర్ కోర్టులో లైఫ్ పడినా హైకోర్టులో వెళ్ళిపోయారు. అక్కడ గవర్నమెంట్ జియో ఇచ్చేసి వాళ్ళు తప్పించుకున్నారు. అండ్ దీస్ 2 people ఆర్ స్టిల్ ఇన్ ద ప్రిజన్. సో దే డిజర్వ్ ద పనిష్మెంట్. వీళ్ళకి చాలా పెద్ద శిక్ష వేయాలి వీళ్ళిద్దరికి. కానీ వాళ్ళిద్దరికి అట్లీస్ట్ ఇంతేనే వేయాలి, ఇంకా ఎక్కువనే వేయాలి. సో ఈ డిస్పారిటీ, ఈ సేమ్ లాస్ బట్ డిఫరెంట్ పీపుల్కి దాని ఇంప్లిమెంటేషన్, రిజల్ట్స్, జడ్జిమెంట్స్ వేరే ఉన్నాయి. సో అందుకనే అది ఒక థీమ్ అండి, చిన్న థీమ్. బట్ ఇంకొక థీమ్ ఏంటంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత జైల్లోకి వీళ్ళ పరిస్థితి ఏంటి, మారారా మారలేదా, వాట్ హ్యాపెన్ ఇన్ని సంవత్సరాలలో, వీళ్ళ వైఫ్ది ఏంటి, వీళ్ళ ఫ్యామిలీది ఏంటి. బట్ ఇంకొక సైడ్ చూస్తే విక్టిమ్స్ 23 మంది, వాళ్ళ పరిస్థితి ఏంటి. వాళ్ళు మీలాగా మాలాగా బస్సులో నార్మల్గా వెళ్ళేవాళ్ళు, నిద్రపోయి లేచి వస్తే దొంగతనం ఏంటి, కాలిపోవడం ఏంటి, 23 చనిపోవడం ఏంటి, అదొక విక్టిమ్ సైడ్ నుంచి అండి. బట్ ఈ థీమ్స్ మెజారిటీ ఉన్నప్పటికీ ఇట్స్ అ నైస్ లవ్ స్టోరీ బిట్వీన్ దెమ్, హౌ ఇట్ స్టార్ట్స్, దేర్ సఫరింగ్, their pain, but there is a hope, whatever. అది మేజర్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టోరీ అండి. సో యాక్చువల్గా ట్రైలర్ చూసినప్పుడు కూడా కాంబినేషన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మీరు చూస్ చేసుకున్నారు, దట్టు అంత క్రిటికల్ కాంబినేషన్స్ని కూడా మీరు చూస్ చేసుకున్నారు. వాట్స్ ఆస్పెక్ట్స్లో ఏ ఆస్పెక్ట్లో చూపిద్దాం అనుకున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చనిపోయిన వాళ్ళ ఆస్పెక్ట్లోనా, లేకపోతే లోపల ఉన్న వాళ్ళ ఆస్పెక్ట్లోనా? మూవీ అసలు ఏ ఆస్పెక్ట్లో ఉండబోతోంది? అన్ని ఆస్పెక్ట్స్ మ్యామ్. బికాస్ ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు మనము 360 degrees చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏంటంటే ఐ లుక్డ్ ఎట్ ఓన్లీ వన్ యాంగిల్. వీళ్ళిద్దరు మాన్స్టర్స్, వీళ్ళు రాక్షసుల్ని వీళ్ళని రాళ్ళతో కొట్టి ఉరేయాలి అనేది ఉన్నది, అందరికి అదే ఉంది. ఇనిషియల్ జడ్జిమెంట్ కూడా అంతే వచ్చింది. బట్ ఇప్పుడు కొంచెం మోర్ మెచ్యూర్డ్, ఎంపతి కొంచెం నేర్చుకున్నా, వైజ్ అయ్యాను. ఇప్పుడు కూడా తప్పే అంటున్నా, సమర్థించట్లేదు. ఎవరు సమర్థిస్తారంటే కొంచెం నార్మల్ నో సేన్ పర్సన్ విల్ సపోర్ట్ సచ్ ఎ హీనస్ యాక్ట్, తెలిసి చేసినా తెలియజేయకపోయినా. బట్ మనం ఇప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్లో కాకుండా 360 degreesలో చూస్తాం. ఒకటి విక్టిమ్స్ సైడ్ నుంచి చూస్తాం, వీళ్ళ సైడ్. సో ఇట్స్ లైక్ ద మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఇద్దరండి దీనికి.
ప్రిజన్లో ఉన్న వాళ్ళు అందరు మారిపోరు కదండి లోపలికి వెళ్ళిన వాళ్ళు. బట్ లెట్స్ కొంతమంది అయినా మారుతారు అనుకుందాం. అవి ఎందుకు దానికి 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 మనం వాట్ ఆర్ ద సొల్యూషన్స్ అని చూపిస్తాం. ఏంటంటే దెర్ ఇస్ లైక్ గ్రేట్ ప్రొఫెసర్, సైకాలజీ ప్రొఫెసర్ బీనా మ్యామ్ అని, రిటైర్ అయిన తర్వాత 12 years షీస్ బీన్ వర్కింగ్ విత్ ద ప్రిజన్స్ అండ్ షీ కేమ్ అప్ విత్ వర్క్ షాప్ ప్రోగ్రామ్. సరే అండి, ఇప్పుడు 100 మంది లోపలికి వెళ్ళారు అనుకుందాం. కొంతమంది అయితే అసలు మారే ఛాన్సే లేదు కదండి. మేబీ మారే ఛాన్స్ అనను, బట్ ఇట్ మై టేక్ లాంగ్ టైం. కొంతమందికి దెర్ ఈస్ ఇంటెంట్, అదే తప్పు చేసిన తెలుసుకుంటారు. 1% మారితే 1% మారినట్టే కదా. సో పాయింట్ ఈస్ వాంట్ టు షో దిస్ ఫిల్మ్ ఇన్ ద ప్రిజన్స్. అండ్ వాళ్ళు ఒక దొంగ వెళ్ళాడు, ఒక రేపిస్ట్ వెళ్ళాడు, లోపల మారకుండా వెళ్ళారు. బయటికి వస్తే ఆ దొంగ మళ్ళీ మీ ఇంట్లోనో మా ఇంట్లోనో దొంగతనం చేస్తాడు. రేపిస్ట్ వస్తే ఇంకొక అమ్మాయి జీవితం స్పాయిల్ అయిపోతుంది. సో దీనికి ప్రిజన్ అఫీషియల్స్ ఇంకా చేయాలి రిఫార్మ్. సైకాలజిస్ట్, సైకాట్రిస్టులు, ఎన్జిఓస్ ఎవరు ఉన్నారో వాళ్ళు చేయాలి. గవర్నమెంట్ దానికి రిసోర్సెస్ చేయాలి. మనలాంటి వాళ్ళము మనకు సంబంధం లేదనుకోకుండా ఇండైరెక్ట్గా దట్ ప్రాబ్లం మైట్ బికమ్ మన ప్రాబ్లం అని మన వంతు ఇది చేయాలి. అంటే బయటకు వచ్చిన తర్వాత ఆ రీహాబిలిటేషన్కి మనం హెల్ప్ చేయాలి. సో సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు దీంట్లో ఒక అతను 15-16 years ఆన్ అండ్ ఆఫ్ జైల్లో ఉన్నాడు. మారాడు, బయటికి వచ్చి వాలంటీర్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి నేర్పుతాడు. లోపల BA సైకాలజీ. ఇప్పుడు మన మూవీలో హీ ప్లేడ్ ఎ పార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. సో హౌ ఎస్ ఎ సొసైటీ, హౌ వీ కెన్ బ్రింగ్ దెమ్ ఇంటిగ్రేట్. సో మన అందరి రోల్ ఉంది దీంట్లో టు డూ దట్. ఇది ఒక పార్ట్ అండి. ఇంకొక పార్ట్ ఏంటంటే ఏ యాంగిల్లో చూపించడం అంటే 13 to 25 టర్బులెంట్ ఇయర్స్ అండి. హార్మోనల్ థింగ్స్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది, అది డెవలప్ కాదు. మల్టిపుల్ థింగ్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఇది. సో లాట్ ఆఫ్ మిస్టేక్స్ కెన్ హ్యాపెన్. సమ్మన్ లుక్స్ అట్ ఇట్, వన్ మిస్టేక్ వాళ్ళ జీవితాలు ఎట్లా నాశనం చేస్తాయి, అమాయకుల జీవితాలు, విక్టిమ్స్ ఏంటి అనేది అదొక యాంగిల్ చూపించడానికి రీజన్. సో బట్ ఇవన్నీ థీమ్స్, కాంప్లెక్స్ థీమ్స్ వెళ్తూ ఉంటాయండి స్టోరీలో. బట్ యాజ్ ఎ సెడ్ అగైన్, ఇట్స్ ఎ వెరీ స్వీట్ లవ్ స్టోరీ బిట్వీన్ దీస్ టూ పీపుల్. దట్స్ ద మెయిన్ ఫిల్మ్. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత క్యూట్ లవ్ స్టోరీ చేస్తే బాగుండిద్ది అని అనిపించేటట్టుంది. బట్ మీరు ఈ కాన్సెప్ట్ ట్రైలర్లో చూపించినప్పుడు వీ థాట్ దట్ కంప్లీట్గా ఇదే ఉంటుందేమో అని చెప్పి. బట్ నౌ ఐ గాట్ ద క్లారిటీ. సో తన్మయ్, ఎలా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? అండ్ మీ స్టోరీకి స్కోప్ ఏ విధంగా ఉంటుంది, మీ క్యారెక్టర్కి స్కోప్ ఏ విధంగా? ఫస్ట్ టైం నేను స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు స్టోరీ చాలా నచ్చింది. అండ్ క్యారెక్టర్ నాకు ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ దాకా ఒక యాక్ట్రెస్కి దొరకడం ఇస్ ఫార్చునేట్ ఇనఫ్. నాకు ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ దాకా స్క్రీన్ టైం ఉంటుంది ఆల్మోస్ట్. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు ఫస్ట్ అదే అనిపించింది, దట్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిలిం నో మ్యాటర్ వాట్. విలేజ్ బ్యాక్డ్రాప్ ఫిలిం ఏంటా అనేసి ఐ హ్యాడ్ నో సెకండ్ థాట్ అబౌట్ దట్. స్క్రిప్ట్ అందరికీ చేరుకోవాలి, ఎవ్రీ వన్ హ్యావ్ టు నో ద స్టోరీ అనేసి ఫస్ట్ నా మైండ్లో అదే ఉండే. అండ్ దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ నాకు. ఈ ఫిలిం ఇప్పుడు కాదు, ఈవెన్ ఆఫ్టర్ 5 years 10 years ఈ స్టోరీ ఎప్పటికైనా కూడా పీపుల్ విల్ వాచ్ ఇట్ అగైన్ అండ్ సే దట్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ స్టోరీ అనేసి. సో స్క్రిప్ట్ విన్నాక నా ఫస్ట్ ఇంప్రెషన్ అదే. అండ్ ఐ వాంటెడ్ టు గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. హోప్ఫుల్లీ అండ్ ఫార్చునేట్లీ ఐవ్ గాట్ దట్. డెఫినెట్లీ నీ వైపు నుంచి కూడా ఆడియన్స్ అలాగే ఆలోచించాలి కూడా. సో ఈ కాన్సెప్ట్ అందరిలోకి వెళ్ళాలని అనుకుందాం. సో తేజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ విన్నప్పుడు ఐ థింక్ ఏదో ఒకటి ఇంపార్టెంట్ థింగ్ వెరీ క్యాచీగా అనిపించింది ఉంటుంది కదా. వాట్స్ ద క్యాచీ థింగ్ విచ్ యూ థింక్ అబౌట్? మ్యామ్, నేను బాగా కనెక్ట్ అయింది ఆర్క్ ఆఫ్ దిస్ థింగ్, ఈ జర్నీ. సో ఆల్మోస్ట్ 32 years ఆఫ్ జర్నీ మ్యామ్. ఒక పర్సన్ యూజువలీ వీ డోంట్ గెట్ టు ప్లే దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. మూవీలో చూస్తే 2 years 4 years ఆఫ్టర్ 4 years అలా ఉంటుంది తప్ప. సో ఐ థాట్ దట్ వాజ్ వెరీ నైస్. సో ఎందుకంటే మాకు కొత్త యాక్టర్స్గా మేము యాక్టింగ్ అనే స్కిల్ చూపించుకోవటానికి వీ రేర్లీ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ 20 years ఉన్న అబ్బాయిలాగా ఉంటాను, యంగ్స్టర్ లాగా. వెళ్ళే కొందికి అట్ ద ఎండ్ ఇట్ విల్ బి 50-52 years old. Okay. So అంత transformation ఉంది. Transformation is shown in the movie. That's what I love personally about the movie. And ఎప్పుడు మ్యామ్ యూజువల్గా ఒక మిస్టేక్ చేశాక పీపుల్ థింక్ దట్ లైఫ్ ఈజ్ ఓవర్. కొన్నిసార్లు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవ్వనివ్వండి మ్యామ్, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కానీ. బట్ I highly believe this movie is also for hope and second chances. తప్పు చేసినా కూడా we can still come back in life and achieve big.
maybe that's what these both points have connected very well. సో యాజ్ తేజ సెడ్, మామూలుగా అయితే జనరల్గా ఇప్పుడు యూత్ అంతా కూడా ఒక వేలో వెళ్తూ ఉంటారు, వాళ్ళకి మనం చెప్పినా అర్థం కాదు. బట్ వన్స్ వాళ్ళు డైరెక్ట్గా అది ఫేస్ చేసిన తర్వాత దే విల్ రెక్టిఫై దట్, లేకపోతే దే విల్ ఫోకస్ ఆన్ దట్ అని అంటుంటారు. సో అందుకు ఒక హోప్ అనేది క్రియేట్ చేస్తుందంటారా ఇప్పుడు ఈ ఫిలిం అని? 100% అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాలేజ్ టైంలో మేబీ లైక్ 18 to 21 ఆ టైంలో ఒక ప్రాబ్లీ 2-3 కొంచెం పెద్ద మిస్టేక్స్ చేశానండి. ఫార్చునేట్లీ ఆఫ్టర్ దట్ ఎవరిని హర్ట్ చేసి అట్లాంటిది ఏం చేయలేదు. అదృష్టం, చేయకపోవడం కూడా ఒక అదృష్టం. సివియారిటీ ఆల్సో మ్యాటర్స్. కానీ అప్పుడప్పుడు మనం ఏ సరౌండింగ్స్లో ఉన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది కదండి. మీరు ఒక అట్లాంటి సరౌండింగ్స్లో లేరంటేనే అదొక అదృష్టం, మనం చేయడానికి ఛాన్సే ఉండదు కదా. బట్ ద టర్బులెంట్ ఇయర్స్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అప్పుడు చేసిన ఒక 2-3 తప్పులు ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకు హర్ట్ చేసి ఉంటాం? ఇంకొక ఒపీనియన్ ఇంకొకరిది ఉంటుంది, నాదే కరెక్ట్, వాళ్ళు నా ఎనిమి కొట్టడం లేకపోతే కోపం వచ్చేసేయడము. అండ్ కాకపోతే ఇప్పుడు ఈజీ అండి, ఐ కెన్ లుక్ బ్యాక్ ఎట్ మై ఇమ్మెచ్యూర్ సెల్ఫ్, తప్పు అని తెలుసు. బట్ అప్పుడు తెలియదు అండి, అప్పుడు మనమే కరెక్ట్ అనుకుంటాం. Once we crossed out that situation, then అప్పుడు only we realized it. అప్పుడు అర్థమవుతుంది. Exactly. బట్ అగైన్ నాకు అదృష్టం మళ్ళీ దాంట్లో నుంచి బయటికి రావడం, కొంతమంది నన్ను పర్వాలేదు తప్పు చేస్తారు ఫర్గివ్ చేసి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం, ఇవన్నీ నా అదృష్టం నాకు కలిగింది కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ ద పీపుల్ ఇన్ దట్ ఏజ్ బెటర్. అండ్ కొంచెము అగైన్ సమర్థించామండి. ఇప్పుడు కొంతమంది అంటుంటారు, నేను కాలేజీలో పెద్ద అది ఇది చేసాను. నో, ఐ మీన్ దర్ స్టిల్ ఇమ్మెచ్యూర్. అప్పుడు తప్పు ఇప్పుడు కూడా నేర్చుకోవట్లేదు. బట్ ఏంటంటే అక్కడ నుంచి వచ్చాం కాబట్టి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అక్కడ. ఆ ఏజ్ పిల్లలు ఏమైనా తప్పులు చేసినప్పుడు అరే మనం కూడా అక్కడ చేసాం కదా, ఒక క్రింజ్ ఒకటి ఉంటుంది, ఎందుకు చేసి ఉంటాము అని. బట్ దెన్ వీ హ్యావ్ టు లెర్న్ కదండి, తప్పులు చేసాము. అండ్ సమ్ టైమ్స్ ఐ రిమెంబర్ ఇట్ అండ్ దెన్ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. వీ హ్యావ్ టు కదండి, వీ హ్యావ్ హౌ కెన్ వి మూవ్ ఆన్. మనం కొంచెం నేర్చుకోవాలి, అది మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ తప్పని తెలిసిన ఐ మీన్ మూవ్ ఆన్ నేర్చుకొని అయితే వీ హ్యావ్ టు బికమ్ ఎ బెటర్ పర్సన్. సో మిమ్మల్ని చూస్తుంటే కూల్ అండ్ సాఫ్ట్గా ఉన్నారు అండ్ ఐడియాలజీ ఈజ్ వెరీ గుడ్. బట్ మూవీ వచ్చేసేటప్పటికి ఇంత క్రిటికల్ మూవీని, ఇంత క్రిటికల్ కాన్సెప్ట్ని ఎలా తీసుకొచ్చారు అనేది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. సో యు ఆర్ టాకింగ్ టూ గుడ్ కదా. దాని గురించి మర్డర్లు లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ని ఎంత క్రిటికల్గా ఎలా వచ్చింది మైండ్ కాన్సెప్ట్ ఇక్కడ దాకా తీసుకురావడానికి? అంటే అది ట్రైలర్లో ఎంత ఉందో అంతే అండి వైలెన్స్. కాకపోతే మనం యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ మనకు చాయిస్ ఉంది. దీన్ని రెచ్చగొట్టి ఇంకా అట్లా చేయగలమా, వాడు ఒక సెన్సిటివ్ టాపిక్ జాగ్రత్తగా దీన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని డివిజన్స్ని కొంచెం తగ్గించి షల్ వి మేక్ అన్ అటెంప్ట్ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్. సో బోత్ చాయిసెస్ మనకి యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఆ 2 చాయిసెస్ ఉన్నాయి. ఇంకా రెచ్చగొట్టాలంటే ఎంత ఈజీ అండి, డైలాగ్స్ ఇంకా దారుణంగా రాయొచ్చు, విజువల్స్ ఇంకా చేయొచ్చు. బట్ సెన్సిటివ్ వేలో చూపించడం, జరిగింది చూపించడం ఇంపార్టెంట్, బట్ ఎలా చూపించడం విత్ సమ్ సెన్సిటివిటీ. సో ఆ జాగ్రత్తలు ఇలాంటి స్టోరీ చూస్ చేసుకున్నప్పుడు కన్ఫామ్గా మనకి థ్రెటనింగ్ మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా. సో మీరేమైనా ఫేస్ చేశారా? ఆల్రెడీ జరిగింది చూపించుతున్నా కూడా ఇలాంటివి కొన్ని సహజంగా జరుగుతూ ఉంటాయి. సో మీరు దా స్టోరీ గురించి వర్కౌట్ చేసేటప్పుడు కానీ, ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ ఏవైనా అన్నారా? కొన్ని అంటే ఇప్పుడు ఈ సినిమాకి చాలా మందికి తెలియదండి, థ్రెటనింగ్ కాల్స్ లాంటివి ఏం రాలేదు, బట్ కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. నీకు అది కనిపించలేదా, ఇది కనిపించలేదా, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ప్లస్ కొన్ని ప్రీకన్సీవ్డ్ నోషన్స్తో కామెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఒక్కటి ఏంటండి, లైక్ మూవీ చూసిన తర్వాత వాళ్ళకి అన్ని సైడ్స్, ఈ సైడ్ ఆ సైడ్ అన్ని సైడ్స్ ఆబ్జెక్టివ్గా ఉండి చూపించాను కాబట్టి రాసేప్పుడు ఆ నిజాయితీ ఉంది, సినిమా తీసేటప్పుడు నిజాయితీ ఉంది. ఇప్పుడు మీరు వాళ్ళు చూస్తే అది అర్థం చేసుకొని ఎస్ దిస్ వాస్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్, ఇట్ వాస్ నాట్ ట్రయింగ్ టు ఇంకా ఉన్న హేట్రెడ్ని పెంచకుండా అది ఆ ఇంటెంట్ కనిపిస్తుంది కాబట్టి ఎవరికైనా అర్థమవుద్ది. అట్లీస్ట్ చూసిన వాళ్ళు అయితే ఇది వాళ్ళకి అర్థమయ్యి ఇది థ్రెటనింగ్ ఇది రాదండి. కాకపోతే ఇప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు, ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంతమంది కామెంట్స్ అక్కడ నువ్వు మరి కారం చేయడం ఎందుకు చెప్పలేదు, ఇంకే అది కాదండి పాయింట్స్. పాయింట్ ఏంటంటే 93 ఈజ్ ద మనకి 90% ఆఫ్ ద ఫిల్మ్.
93 కన్నా ముందు అది చూపించడానికి అది కొంచెం పార్టే అండి, మొత్తం సినిమా ఇది. ఆ ముందు వెనకాల అది కొంచెం చూపించడానికి రీజన్ ఏంటంటే ఏదైనా కాంట్రాస్ట్ తోటే చూపించవచ్చు. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళకి ఇంత శిక్ష పడాలి. దానికన్నా ముందు 2 సంవత్సరాల ముందు ఇంకా దారుణం జరిగింది, 4 సంవత్సరాల ముందు ఇంకా దారుణం జరిగింది. దీంట్లో వీళ్ళకి ఎందుకు ఇదైంది, వీళ్ళకి ఎందుకు ఇంకా లోపలే ఉన్నారు అనేది చూపించారు. సో ఈ 2 చూపిస్తే సరిపోయింది నాకు. ఫస్ట్ హాఫ్లో ఒక ఎగ్జాంపుల్, సెకండ్ హాఫ్. 3 ఎందుకు చూపించలేదు, 4 కొంతమంది ఎట్లా అంటారు. అది ఫేర్ కదా. అంటే కాంట్రాస్ట్ ఒకటి చూపించేస్తే చాలు, అంతేగాని నేను భయపడో ఎవరికో ఇంకొకటి చూపించలేదు తెలుసా నువ్వు వాళ్ళకి భయపడి ఇట్లా వస్తూ ఉంటాయి. అంటే ఐ ప్రూవ్డ్ మై పాయింట్ ఇన్ కాంట్రాస్ట్ అనేంత వరకే. అవి దగ్గరలో ఉన్నాయి కాబట్టి కొన్ని అట్లాంటి కామెంట్స్ వస్తాయండి. కానీ అది ఎందుకు వాళ్ళు సినిమా చూడలేదు, ప్లస్ అర్థం చేసుకోవట్లేదు కాబట్టి. ఇంకొంతమంది ఏంటంటే నువ్వు 3 అన్నావు కదా, మరి 3 యాంథాలజీ లాగా ఉంటుంది. కాదు, చిలకలూరిపేటది మెయిన్ స్టోరీ, వీళ్ళిద్దరిది మెయిన్ స్టోరీ. కాంట్రాస్ట్ కోసం ఎంత అవసరం, అదొక 5-10 నిమిషాలు, దాని తర్వాత ఇది ఒక 3-4 నిమిషాలు, అంతనే కాంట్రాస్ట్ కోసం చూపించడానికి. బట్ ఎస్, కాంట్రాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఏది దానికి మనం ఒక దానికి ఇంకో దాన్ని కంపేర్ చేస్తేనే మనం ఒక ఆర్గ్యుమెంట్. సో ఎంతవరకు అవసరం అంతవరకు అండి. సో వైల్ చూసింగ్ దీస్ టూ ఎలా ఏంటి కాన్సెప్ట్ ముందే చెప్పారా వాళ్ళకి, మీరు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, అండ్ మీ దగ్గర ఫీల్ అయింది వేరు, రెగ్యులర్గా వాళ్ళు వాట్ ద స్టోరీస్ అనేది ఐడెంటిఫై చేయడం వేరు? అంటే ఫ్రాంక్లీ అండి, ఫస్ట్లో చెప్పినప్పుడు అయితే ఇంక వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళకి ఆ ఇన్సిడెంట్స్ బ్యాక్గ్రౌండ్ తెలియదు. సో స్టార్టింగ్ ఫస్ట్ టైం చదివినప్పుడు వీళ్ళకి కొంచెం హై లెవెల్లోనే అర్థమవుతుందండి. ఎందుకంటే ఎన్ని ఎరాస్ ఉన్నాయి, ఇయర్స్ వేరే, క్యారెక్టర్లు వేరు, వీళ్ళవే ఇది. సో కొంచెం ఒక పర్సంటేజ్ వరకే మాత్రం అర్థం. బట్ దెన్ వీళ్ళు రీసెర్చ్ చేసుకున్నారు మళ్ళీ వెళ్ళి అక్కడ ఏం జరిగి ఉంటాయి ఏంటి అని. సో మళ్ళీ కొంచెం నేర్చుకోవడం, మళ్ళీ సెకండ్ టైం చదివితే మళ్ళీ వీళ్ళకి ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎందుకు చేసి ఉంటాడు, ఈ గ్రోత్ ఏంటి, కొంచెం టైం పట్టింది. బట్ దెన్ దే గాట్ ఇన్ టు ద క్యారెక్టర్, దెన్ ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోయింది వాళ్ళకి. సో మనం ప్రీవియస్ మూవీ మల్లేశం గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకున్నా, ఆ నేటివిటీ అనేది మిస్ కాకోకుండా ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ వీళ్ళిద్దరిది చాలా బాగుంది. సో ఎందుకు అలా తీసుకెళ్ళాలి హీరోయిన్ని అని ఎందుకు అనిపిస్తుంది? సో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ప్రకారంగా, సో లేకపోతే ఒక హీరో ఎలివేషన్ కావాలి, ఒక హీరోయిన్ ఎలివేషన్ కావాలని లేకుండా సింపుల్ అండ్ కూల్ అండ్ కామ్గా ఉంటాయి. ఎందుకని ఆ క్యారెక్టరైజేషన్ అలా డిజైన్ చేస్తారా? అవునండి, ఎందుకంటే 90sలో చూపించాలి ఒకటి. సో ఇప్పుడు ఆ టైమ్స్లో 80s 90sలో అక్కడ ఇప్పుడు కూడా కొంచెం చూస్తే తగ్గింది కొంచెం. అక్కడ ఈ పర్టికులర్ ప్లేసెస్లలో పొగాకు లీఫ్ ఉంటుందండి. సో లీఫ్ నుంచి ఫైనల్లీ ద టొబాకో, ఈ లేడీస్ అందరికీ అదొక లైవ్లీహుడ్, వాళ్ళకి అది దాని మీదే బ్రతుకు. పొద్దున వెళ్ళడం, పని చేయడం, ఇది ఇట్స్ ఏ హార్డ్ వర్క్. బట్ ఫ్యామిలీ సర్వైవ్ అయినాయి ఆ ప్రాసెస్లో. సో వీళ్ళు ఎలా పని చేసేవాళ్ళు అక్కడ అనేది అది రీక్రియేట్ చేయడానికి. సో అదేంటంటే ఇది టెక్నికల్ టీమ్ నాది చాలా స్ట్రాంగ్ అండి, వెరీ స్ట్రాంగ్ టీమ్. అంటే ఇప్పుడు కాస్ట్యూమ్ ఉన్నారంటే నాకు మల్లేశం ఇక్కడ, మళ్ళీ ఇప్పుడు సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమాగ్రాఫర్ 8 AM కదే, ఇప్పుడు అదే ఎడిటర్ 8 AM కదే. ఇక్కడ మేకప్ పర్సన్ మల్లేశంకి ఎవరు చేశారో అతను నేషనల్ అవార్డ్ విన్నింగ్ మేకప్ పర్సన్ రషీద్ సార్. లక్కీగా తెలుగుకి నేను తీసుకొచ్చాను. తర్వాత ఇప్పుడు చాలా పెద్ద కమర్షియల్కి చేస్తూ ఉంటారు, తలైవి అవి. ముందు కూడా తమిళ్ మలయాళంలో ముందు కూడా పెద్ద సినిమాలు చేశారు. బట్ ఇట్స్ కైండ్ ఎనఫ్ టు హెల్ప్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో ఆ టైంలో మలేషియన్లో. సో వీళ్ళు టెక్నికల్ టీమ్ స్ట్రాంగ్ ఉండడంతో ఒక విజన్ 90sలో ఇక్కడ తీసుకెళ్ళాలి, ఈ అమ్మాయి ఇట్లా కనిపించాలి, ఇదంతా మంచి టీం తీసుకొచ్చినందుకు అథెంటిసిటీ వస్తుందండి. ఓకే, సో దట్ లాంగ్ రిలేషన్షిప్ ఆల్సో ఇంపార్టెంట్. అది అదృష్టం. అంటే 6 years 3 సినిమాలు, సేమ్ పీపుల్, ఇట్స్ అంత జనరల్గా చూడడం, అది జస్ట్ లక్ అండి. ఇంత మంచి టీం దొరకడం, మళ్ళీ వాళ్ళని నేను కాపాడుకోవడం, వాళ్ళని మళ్ళీ వాడుకోవడం. సో మీరు క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు, సో ఆ లంగావోణి, ఆ సెటప్ అంతా ఎలా అనిపించింది? సో ఇప్పుడున్న జనరేషన్కి ఇలా ముషక్క మంచి మోడర్న్ డ్రెస్ అయితే బాగుండేది అది ఇది అని అనుకుంటారు కదా. సో స్క్రీన్ మీద ఇంత బిగ్ స్క్రీన్ మీద ఇలా కనిపించాలి అని, సో మీరు ఏమన్నా ఫీల్ అయ్యారా దాని గురించి? లేదు, నాకు యాక్చువల్గా క్యారెక్టర్ విన్నప్పుడు నేను ఒకటి ఇమాజిన్ చేసుకున్నాను. నేను ఎలా అయితే విలేజ్ గర్ల్గా అలా ఇమాజిన్ చేసుకున్నానో సేమ్ అలాగే అదే ప్యూరిటీలో ఆ లంగాని వేసుకున్నాక విలేజ్ వైబ్ ఏదైతే వచ్చిందో అలాగే ఉండే. అండ్ దెన్ ప్రతిదీ ఇంకా మైన్యూట్ థింగ్స్ కూడా, డీటెయిల్స్, మన బ్యాక్గ్రౌండ్ విలేజ్ కానీ అన్నీ, ప్రతిదీ ఏదైతే విలేజ్ సెటప్ ఉండాలో అది కంప్లీట్గా ఉండే.
నాకు ఆబ్వియస్గా ఇవాళ రేపు మోడర్న్ జనరేషన్లో వేరేలాగా ఉంది, బట్ ద స్క్రిప్ట్ డజన్ నీడ్ అది కదా. స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా వీ హ్యావ్ టు మౌల్డ్ యాక్ట్రెస్ది. ఇట్ ఈస్ దట్ థింగ్. మీరు స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఇఫ్ యూఆర్ ఎబుల్ టు మౌల్డ్, అప్పుడే మనకు ఆ జస్టిస్ చేసినట్లు ఉంటుంది. సో నాకు ఆ వేషం ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్లో అది గెటప్ వేసుకున్నాక కూడా ఐ ఫెల్ట్ మంచిగా కనిపించాను. ఇట్ ఈస్ నాట్ లైక్ డి గ్లామర్గా అలా ఏం కాకుండా ఇంకా కూడా అదే దాంట్లో ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాజ్ నైస్. ఎగ్జాక్ట్లీ, యూ లుక్ బ్యూటిఫుల్. సో మీ దగ్గరకు వచ్చినప్పటికి ఆ క్యారెక్టరైజేషన్లో చాలా చక్కగా ఇన్వాల్వ్ అయిపోయి మీ ఇద్దరు కాంబినేషన్ సీన్లో ఒక డైలాగ్ ఉంది కదా ట్రైలర్లో, దట్ వాజ్ వెరీ గుడ్. సో ఎలా అనిపించింది? కాంబినేషన్ ఆఫ్ సీన్స్లో ఏమైనా కష్టపడ్డారా? మ్యామ్ ఇనీషియల్గా క్యారెక్టర్లోకి రావడానికి టైం పట్టింది మ్యామ్, బికాజ్ నేను మొత్తం అర్బన్ సిటీస్ ఈ బ్యాక్గ్రౌండ్లో పెరిగా కదా, దట్ ఈస్ కంప్లీట్ 90s రూరల్. కానీ కొంచెం చదువుకొని కొంచెం ట్రైంగ్ టు అండర్స్టాండ్ అసలు ఎలా ఉండేవాళ్ళు జనాలు, ప్లస్ సర్స్ హెల్ప్, యాక్టింగ్ కోచ్ ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో ఐ థింక్ ఒక 5 days to 1 week లోపల ఐ థింక్ వీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద క్యారెక్టర్. ఒక్కసారి వచ్చేసాక దట్ ప్రాసెస్ వాజ్ మచ్ ఈజియర్. ఓకే. సో ఇనీషియల్గా కొంచెం ఉంటుంది మ్యామ్. సో బిఫోర్ ద మూవీ వర్క్ షాప్ ఏమైనా జరిగిందా సార్ వీళ్ళిద్దరికి? కొంచెం జరిగింది మ్యామ్, బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ వాస్ లైక్ ఇప్పుడు రేప్ సీన్, దెన్ ద యాక్టింగ్ కోచెస్ వర్క్ ఆన్ ఇట్, అండ్ దెన్ దే వర్క్ హార్డ్ వెన్ దే ఆర్ నాట్ షూటింగ్. కంటిన్యూస్గా అదే వర్క్ షాప్ అయిపోయింది. హూ ఇరిటేట్స్ యూ మోర్ డైలాగ్స్ విషయంలో? వీళ్ళిద్దరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో నా పేరు వస్తుందా, నా పేరు వస్తుందా. కానీ ఏ విషయంలో అనేసరికి మీరు సరే డైలాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి ఈ రోల్స్ దొరకడం చాలా అదృష్టం. అంటే సరే ఏదో ఒక సినిమాలో వచ్చేది కాదు, ఈ రోల్ ఒక 10 సంవత్సరాలు అంటే ఒక బాడీ ఆఫ్ వర్క్ అంటారండి. ఒకటి చేసినందుకు మీరు కొంచెం నేర్చుకున్నారు, ఇంకొంచెం బెటర్ అయ్యారు, ఇంకొంచెం బెటర్ అయ్యారు. 10 సంవత్సరాల తర్వాత ఒక గ్రిప్ వస్తుంది, అప్పుడు చేయాల్సిన రోల్స్ ఇవి. వీళ్ళ అదృష్టం ఒక లాటరీ టికెట్ తగిలినట్టు వీళ్ళకి ఆ రోల్స్ వచ్చినాయి. కానీ నా అదృష్టం ఏంటండి, కోర్టులో ఒకరు చేయగలుగుతారు ఇట్లాంటి రోల్స్. వీళ్ళకి లాటరీ తగిలింది, నాకు డబుల్ లాటరీ తగిలింది, వీళ్ళు జస్టిఫై చేయడం ఆ రోల్స్. ఆ జస్ట్ లక్ అండి, అంత తప్పేం లేదు. కాకపోతే చిన్నవి అంటే వీళ్ళు చిన్నపిల్లలు, అండ్ దోస్ ఆర్ కామన్ థింగ్స్. బట్ యాటిట్యూడ్ వైజ్ అయితే సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ తేజ. ఓకే. ఐ మీన్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఇస్ ఎస్ అన్ యాక్టర్, కొన్ని చిన్న చిన్న యాక్టింగ్ తప్పులు ఉన్నా కూడా విని దే ఆల్ కెన్ బి ఫిక్స్డ్ యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ వర్క్ హార్డ్ అండ్ యూ హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్. సో యాక్చువల్గా మీరు చెప్పినట్టు ప్రియదర్శితో మల్లేశం అయింది, ఆ తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవుతున్నారు ఆయన. ఫ్యూచర్లో వీళ్ళు కూడా అవ్వాలని హోప్ఫుల్లీ. సార్ చేయి మంచిది. ఓకే, కమింగ్ టు మూవీ, అసలు సెన్సార్ విషయం అనేది ఇప్పుడు చాలా బిగ్ ఇష్యూ అయిపోతుంది ఏ మూవీకైనా. బట్ ఇటువంటి క్రిటికల్ కాన్సెప్ట్ని చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ యూ ఫేస్డ్ అబౌట్ దట్? అసలు మేడం నాకు సెన్సార్ మీద చాలా కోపంగా ఉంది. బట్ ఫస్ట్ నేను గుడ్ పాయింట్స్ చెప్తాను మ్యామ్ సెన్సార్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరెంట్లీ పాస్ట్ కొంచెం ప్రాబ్లమాటిక్ ఉండేది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ రోజుకే చెప్పగలుగుతాం కదండి మన ఎక్స్పీరియన్స్. దెర్ ఇస్ నో కరప్షన్, నో వన్ ఇది చేస్తే మేము ఇస్తాము ఆ సర్టిఫికేట్, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సెకండ్ పాయింట్, ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు కదండి, వెరీ ప్రొఫెషనల్. అట్లీస్ట్ నాకు దొరికిన వాళ్ళు అయితే పాపం ఎన్ని స్క్రిప్ట్లు చేంజెస్ ఏం చేసేసినా స్మూత్ చేసేస్తారు వాళ్ళ వర్క్, డాక్యుమెంటేషన్ వాట్ ఎవర్ స్మూత్. థర్డ్ పాయింట్, ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు మ్యామ్, వాళ్ళు మూవీ చూసిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అందరు రాసుకొని. దర్ ఇస్ వన్ మెయిన్ ఆర్ఓ రిటర్నింగ్, సారీ అది ఫుల్ నేమ్ తెలీదు, ఆర్ఓ మెయిన్ పర్సన్. 4 people, 2 women 2 men హూ జ్యూరీ నుంచి వీళ్ళు 5 కలిసి డిసైడ్ చేసుకొని అప్పుడు మనం రమ్మంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ పర్సన్, నాకు వచ్చిన పర్సన్ అయితే థరో జెంటిల్మెన్ అండి, సచ్ ఎ నైస్ పర్సన్. ఆల్సో ద రీజన్ కుడ్ బి హీ సెడ్ అతనే సినిమాటోగ్రాఫర్ అని కూడా చెప్పాడు. బట్ ఫస్ట్ వెన్ దే కాల్ ద ఫస్ట్ హీ టాక్ విత్ రెస్పెక్ట్, దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, రాజ్ మేము నీ సినిమాని ఏదో అటు ఇటు చేయడానికి మాకు గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా చెప్తున్నాం. సో ఇది ఏ సర్టిఫికేట్ ఇస్తా నేను అన్న, సరే అసలు మీకు సినిమా అర్థమైందా అన్న. అండ్ హీ డిడ్ంట్ గెట్ అఫెండెడ్. నేను అన్నా, సార్ ఇంత వాయిలెన్స్ జరిగితే నేను దాన్ని సెన్సిటివ్గా ఇంతే చూపించాను, ఎంత అవసరమో అంత. అసలు సెన్సర్ నాకు మీ సెన్సర్ అన్ని అవసరం లేకుండా నా అన్ని సినిమాలలో నేనే సెన్సర్ చేసుకుంటా. మీరు ఎతికినా సెన్సర్షిప్ చేసే అవకాశం ఇవ్వను నేను.
సార్ సెన్సర్షిప్ అనేది ఎందుకు రావాలండి మనకి తెలీదా? మనకొక బాధ్యత ఉండాలి కదా, వాళ్ళతో చెప్పించుకోవడానికి సిగ్గుండాలి మనకే. వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సెల్ఫ్ సెన్సర్. ఇది ఏంటి మనం బయటికి వదిలినప్పుడు ఎవరికైనా హర్ట్ అవుతుందా ఏమవుతుందా అవన్నీ చేసుకొని రావాలి ఇక్కడ వరకు. వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళు చెప్తే ఇట్స్ అ షేమ్. ఈ కామన్ సెన్స్ ఏమైంది ఈ ఏజ్కి నేను ఇంకొకరితో చెప్పించుకోవాలంటే? సో నేను అన్నా సార్ ఇది చాలా దారుణమైన జరిగింది, నేను చాలా తక్కువలో చూపించాను, ఎంత అవసరం అంతే చూపించాను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, థియేటర్కి బయటకు వచ్చిన తర్వాత ఈయన తీసిన సినిమానే 13 to 25 తీశాను. 13 to 25 చూసిన పిల్లలు అలా ఏమనుకోవాలంటే ఒక తప్పు తెలిసి చేసినా తెలిసి చేయకపోయినా వీళ్ళ జీవితం ఎంత నాశనం స్పాయిల్ అవుతుంది, వీళ్ళ పేరెంట్స్ ఏంటి, వీళ్ళ మీద లైఫ్, గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్, వీళ్ళ జీవితం ఏంటి, సరే వీళ్ళదొకటి, వీళ్ళు హామ్ చేసిన వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ దగ్గరే అయిపోకపోవచ్చు, వాళ్ళ ట్రామా ఇంకా వాళ్ళ పిల్లలకి చేసుకోవచ్చు. ఇంత ఇది ఉంటుంది. ఆ ఏజ్ తర్వాత ఏముందండి, హార్మోన్లు తగ్గిపోతాయి, కొంచెం విచక్షణ జ్ఞానం వస్తుంది, తర్వాత ఇట్స్ టూ లేట్. వాళ్ళకే కదా సార్ నేను చూపించాల్సింది. ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇది బయటికి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఇంకా అందరినీ చంపేయాలి అనే దాంతో వెళ్తున్నారా? యూ కెన్ షో ఇన్సిడెంట్స్, ఈవెన్ వాయిలెన్స్, బట్ వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్? వద్దు చేయొద్దు అనే దాంతో బయటకు వస్తున్నారా? లేదా ఇప్పుడు కొన్ని సినిమాలు చూసేసి ఇంకా నరుకుదాం అది ఇదని వస్తున్నారా? అది ఇంపార్టెంట్ కదా సార్. మీరు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, బ్యూటిఫుల్ మెసేజ్ తో బయటకి ఎట్లా వస్తున్నారు అంటే ఇంకా వైలెంట్గా వస్తున్నారా? వైలెన్స్ వద్దని అనుకుంటారు, దాన్ని బట్టి ఇవ్వాలి అని ఇంత చెప్పినా కూడా నాకు ఇన్ని కట్లు వచ్చినాయి. ఆ ఉన్నదాన్నే ఆ డైలాగులు తీసేసి ఈ డైలాగులు కొన్ని రియల్ లైఫ్ ఫుటేజ్ పెట్టినవి అవి తీసేసి ఇవి తీసేసి లక్ష ఇవి వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా పాయింట్స్ XV1 2 ఈ క్లాస్, అసలు ఆ క్లాస్ ఏంటది? సో ఫైనల్లీ వాట్ సెన్సర్ మేక్స్ యూ అదే ఫెల్ట్ బ్యాడ్? ఐ మీన్ ఈ రూల్స్ అనేది పెడుతున్నారు కానీ ఆ రూల్ ఎక్కడుంది అంటున్నాను నేను. ఇంతమంది ఫిల్మ్ మేకర్స్ వెళ్ళారు కదండి, ఎవరు అందరూ ఇది తీసే కానీ ఇక్కడ క్లాస్ ఏంటి? XV2 అని అంటే ఎక్కడైనా ఉందా? ఇంటర్నెట్ ఇండియా డెవలప్ అయిపోయింది, డిజిటల్ అయిపోయింది అంటే ఎక్కడుంది? ఎక్కడైనా డాక్యుమెంట్ పెట్టారా? మీ వెబ్సైట్లో పెట్టారా? సో మీరు ఇంత పెద్ద ఇష్యూని టచ్ చేస్తున్నారు. వాట్స్ గోయింగ్? ఇది ఎవరు ఎందుకు మాట్లాడారంటే అమ్మో నెక్స్ట్ టైం మళ్ళీ మన మూవీ వెళ్తే సెన్సార్ ఇవ్వరేమో అని భయపడతారు. నాకు నెక్స్ట్ సినిమా ఐ రియలీ డోంట్ కేర్, నాకు చెయ్యకపోయినా లేదు. సో దిస్ ద ఫ్రస్ట్రేషన్, అట్లీస్ట్ ఐ షుడ్ రేస్ మై వాయిస్. ఈ పాయింట్స్ ఏంటి అక్కడ నేను ఉంటే నేను చదివి చెప్తాను మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదా, ఒకటి. రెండోది, నాకు ఇంత మంచి ఆఫీసర్ వచ్చాడు, ఇంత రెస్పెక్ట్ ఇచ్చాడు, ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇన్ని కట్లు చేయించారు, పర్వాలేదు. మిగతా సినిమాలకు చేపిస్తున్నారా, ఎందుకు చేయించట్లేదు? ఇది ఎవరు క్వశ్చన్ చేయాలి? సో దిస్ సినిమా ఈస్ అబౌట్ దట్. నేను చదువుకొని సెల్ఫ్ సెన్సర్షిప్ పెట్టుకొని ఎవరిని హర్ట్ చేయొద్దు ఈ సినిమా రూపంలో ఎంత ప్రయత్నం చేసి వెళ్ళినా నాకు మీరు ఇన్ని కండిషన్లు పెట్టారు, మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టట్లేదు? ప్లస్ ఈ రూల్స్ ఎక్కడ ఉన్నాయి? సో ఇది చిన్న బడ్జెట్ సినిమా, చిన్న సినిమా అని చెప్పి ఏమైనా ఆ వేరియేషన్ ఏముంది అంటారు? దిస్ పర్సన్ ఇస్ ఎ జెంటిల్మెన్, హీ ఫోర్స్డ్ ఇట్. బట్ మై పాయింట్ ఈస్ అందరికీ అదే ఉంటే నేను క్వశ్చన్ అడగను కదా, అందరికీ ఇదే చెప్తున్నారు అని. ఒక దాంట్లో నరుకుతున్నారు, చంపుతున్నారు, ఎవరు అనట్లేదు. ఇక్కడ నేను ఇంత సెన్సిటివ్గా చూపించినా దాన్ని ఇంత బయట నుంచి చూసినప్పుడు నేను బ్లాక్ అండ్ వైట్ చేసేసి నాకు మెంటల్ వచ్చిందా అని అడుగుతారు బయట. సో ఆ వేరియేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? మీరు క్వశ్చన్ చేశారా మరి? అదే అక్కడ చేశాను, ఇప్పుడు అడిగేది అదే. ఈ మూవీతో కూడా అంతే. ఇప్పుడు పెద్ద నేరం చేశారు, వీళ్ళకి పడింది శిక్ష. దీనికన్నా ఇంకా పెద్ద పడిన వాళ్ళకి బయటకు వెళ్ళిపోతున్నారు. కాన్స్టిట్యూషన్ సేమ్, లాస్ సేమ్. వీళ్ళు ఎందుకు లోపల ఉన్నారు, వీళ్ళు ఎందుకు బయటకు వెళ్తున్నారు? దిస్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ రేజ్డ్ ఇట్. బట్ నేను సెన్సర్కి వెళ్ళిన తర్వాత నేను పర్సనల్గా ఫేస్ చేసినప్పుడు అనుకున్నా, ఎందుకు మనం అడగట్లేదు ఈ క్వశ్చన్? కోర్ట్స్ని అడిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అడుగుతారు, ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చిన. బట్ వై నాట్? దట్స్ ద కాన్స్టిట్యూషన్, మనకి ఇచ్చిన పవరే అది, అడగడం. రైట్ టు టాక్, రైట్ టు క్వశ్చన్. రాజుల కాలం అయిపోయింది కదండి. ఇప్పుడు గవర్నమెంట్ వస్తే నువ్వు మాట్లాడేవా, వీడి మీద 100 కేసులు వేసేయండి. మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళ ఆపోజిట్ వాళ్ళని వేసేయండి. ఒక్కరు అనట్లేదు, ఎవ్రీవన్. ఇంతమంది సాక్రటీస్ నుంచి ఇక్కడ వరకు ఎంతోమంది పాపం వాళ్ళని విషయం చేసి చంపి అది ఇది చేస్తే మనకి ఈ కాన్స్టిట్యూషన్ ఇది రైట్ వచ్చింది. నౌ దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్వర్డ్స్.
సో ఫైనల్లీ మూవీ అయితే మే 16th రిలీజ్ కాబోతోంది. వాట్ యూ వాంట్ టు సే టు ఆడియన్స్ అంటే ఇవన్నీ కొంచెం నేను వేరే థీమ్స్ మాట్లాడినప్పటికీ కూడా ఇట్స్ అ నైస్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బిట్వీన్ దెమ్. ఎవరికైతే కొంచెం ఎమోషన్స్ అనేవి నచ్చదు, ఎమోషన్స్ నచ్చని వాళ్ళకి, ఇప్పుడు మీరు మల్లేశ్వరం చూసారు, ఏటీఎం చూసారు, అండ్ ఏటీఎంలో కూడా సింపుల్గా ఉంటుంది, బట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ దిస్ థింగ్ ఇన్ దట్. ఎవరికైతే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ నచ్చుతుందో వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుందండి 100%. అండ్ టెక్నికల్ టీమ్ స్ట్రాంగ్ కాబట్టి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేము సింగ్ సౌండ్ వాడతాం, ఎందుకంటే ఆ న్యాచురల్ బ్యూటీనెస్ అవన్నీ రావడానికి. ఇంకా మిగతా టీం అంతా కూడా మేకప్ చెప్పాను కదా, నేషనల్ అవార్డ్ వినింగ్, అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ చెప్పాలి అని అంటే దేర్ ఆర్ లైక్ బ్రిలియంట్ టెక్నికల్ టీమ్. అందుకనే ఆ ప్రోడక్ట్ స్ట్రాంగర్ టీమ్ విచ్ స్ట్రాంగర్ కంటెంట్ విచ్ audience will enjoy in the theatre, and then this one of the greatest love stories, a beautiful love story that people will connect, a very nice emotional story. And షూర్, థ్యాంక్ యూ సో మచ్. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి ఇద్దరు? ఇవాళ రేపు ఫిలిమ్స్ వీ నో హౌ ఇట్ ఈస్. సో ఇవాళ రేపు ఫిలిమ్స్లో అండ్ లవ్ స్టోరీస్ తెలిసి ఎలా ఉంటున్నాయి అనేసి, అప్పట్లో 96 నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా, ఎంత ప్యూర్ లవ్ స్టోరీస్ ఉన్నాయో అలాంటి ప్యూరిటీ కూడా అంత ప్యూర్ లవ్ స్టోరీ మా ఫిల్మ్లో కూడా ఉండబోతుంది. అండ్ ఆల్సో నాట్ జస్ట్ లవ్ స్టోరీ యాజ్ సెడ్, ప్రెజెంట్ రిఫర్మేషన్ దాని గురించి, సోషల్ జస్టిస్ దాని మీద గురించి, వీఆర్ టచింగ్ డిఫరెంట్ థీమ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఇది చూడాలి థియేటర్స్లో. అండ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము అని తెలుగు ఆడియన్సే చెప్తున్నారు. సో మీరు ఎంకరేజ్ చేయాలి. ఇదే విధంగా యూ హ్యావ్ టు కమ్ టు ద థియేటర్స్ ఆన్ May 16th అండ్ వాచ్ ద ఫిల్మ్. సో మీరు It's see, love is a very strong emotion, and that's why they say unconditional love antam. If we would have heard it many times. సో నేను ఈ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను చూసిన మూవీస్లో అంటే దిస్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ స్టోరీ ఐ హావ్ సీన్. అందరూ అంటారు కదా మన పేరెంట్స్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, ఎన్ని గొడవలు అయినా, ఏమైనా డివోర్స్ ఏమి ఉండవు. బికాజ్ ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమతో ఒకళ్ళు అడ్జస్ట్ అవుతారు, ఒకరు సైలెంట్ అవుతారు. అలా చూసుకుని ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ లవ్ స్టోరీ అండి. అండ్ ఇట్స్ అ స్టోరీ ఆఫ్ హోప్. లైఫ్ తప్పు చేసినా లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ దెన్ మూవ్ ఆన్. టైమ్ విల్ హీల్ ఎవ్రీథింగ్. So please watch it in theaters on May 16th. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ ఇంటర్వ్యూ విత్ 23 టీమ్. సో మూవీ అయితే వండర్ఫుల్గా ఉండబోతుంది అని మూవీ టీమ్ చెప్తున్నారు. May 16th థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. డోంట్ మిస్ టు వాచ్.